రాజకీయాన్ని రక్తి కట్టించేది సమయోచిత నిర్ణయాలే. కానీ ఆ పార్టీ ఎందుకో ఈ విషయంలో వెనకబడిపోతుంది. ప్రజలు ఎందుకైతే ఎన్నుకున్నారో వారి అభిమతాన్ని అనుసరించలేకపోయింది ఆ పార్టీ. ఒంటెద్దు పాలనలో ఒంటరైపోయినా గుణపాఠాలు ఇంకా నెరవలేదు. రజతోత్సవ సభను రంజింపజేయడాన్ని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా ఎంచుకున్నారా? పార్టీ పేరు మార్పుతో తెలంగాణకు తనకు తాను దూరం జరగడం ఒకెత్తు అయితే, ఇంకొన్ని కారణాలతో ప్రజలు ఆ అధినేత చేయి విడిచారు. ప్రస్తుతం పహల్గామా విషాదం వేళ రజతోత్సవం కోసం రంకేస్తున్న ఆ పార్టీ వైఖరిపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రాజకీయ చాణక్యానికి సందర్భోచిత నిర్ణయాలు అనివార్యం. జననాడి పట్టేవాడే జననేత. కానీ కల్వకుంట్లవారి విషయంలో ఎక్కడో తేడా కొడుతోంది. బీఆర్ఎస్ అధినేత చాణక్యానికి చెదలు పట్టినట్టుగా ఉంది. అందుకేనేమో యావత్ దేశం పహల్గాం విషాదంలో ఉంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అంతేకాదు, పహల్గాంపై ఆ పార్టీ స్పష్టమైన ప్రకటన కూడా ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థులు ఏమి చేసినా, ఏది చెప్పినా దానికి కౌంటర్లు మాత్రం ఇవ్వడంలోనే తమ రాజనీతి చాణక్యం దాగుందని ప్రూవ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఉవ్విళ్ళూరుతోంది. ప్రస్తుతం పహల్గాం దాడి గురించిన ఆలోచన చేసే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు. రాజకీయ పార్టీకి రాజకీయాలు ముఖ్యమే కావచ్చు, ఇందుకు సమయం, సందర్భాలు అవసరం. ప్రస్తుతం యావత్ దేశం విషాదంలో కూరుకుపోయింది. భరతమాత గుండెపై ఉగ్రవాది కాలు మోపాడు. బుల్లెట్ల వర్షం కురిపించి మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాడు. దీంతో దేశం యుద్ధ వాతావరణానికి చేరువైంది. కానీ బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ దుర్ఘటన గురించిన ఆలోచనలు అనాలోచితమనిపించాయి. ఇప్పుడంతా ఆ పార్టీ నేతలు రజతోత్సవ సభను రంజింపచేయాలనే లక్ష్యంలోనే తలమునకలవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ ఒక్కరిని పలుకరించినా భారత్ పాక్ యుద్ధ సంభాషణలే. కానీ ఒక్క తెలంగాణలోని బీఆర్ఎస్ మాత్రం రజతోత్సవ సభను విజయవంతం చేసే నిశ్చయంతో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఊరందరిది ఒకదారైతే ఇంకొకరిది వేరే దారి అన్నట్టు మారింది బీఆర్ఎస్ పరిస్థితి. రజతోత్సవ సభ అంటే గులాబీ పార్టీకి 25 సంవత్సరాల శ్రమ. ఆ శ్రమకు అర్థం లేకుండా చేసుకున్నారు ఆ పార్టీ అధినేతలు. 10 ఏళ్లు ఉద్యమం నడిపారు, మరో 10 ఏళ్లు అధికారం చెలాయించారు. ఆ తరువాత అధికారం కోల్పోయారు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే. గెలుపోటములు రాజకీయాలకు కొత్త కాదు, పాత కాదు. పార్టీకి తెలంగాణ పేరు పెట్టుకొని, ఆ పేరు చెప్పుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అధికారంగా మార్చుకున్న పార్టీ తేలిపోయిందంటే తేలిగ్గా తీసుకునే అంశమూ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మే సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ అమలు చేసేసిందని తెలంగాణ సమాజం నమ్మింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ పార్టీ ఉనికిని ప్రశ్నించే వెసులుబాటు విపక్షాలకు, జనాలకు కల్పించడం నిజంగా స్వయంకృతాపరాధమే. పేరు మార్చుకొని పార్టీని మరింత విస్తరించాలన్న మరో దురాలోచన కూడా ఒక విపత్తే. అప్పట్లో పేరు మార్పు పట్ల జనాల్లో సైతం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అది తెలిసిన భవిష్యత్ రాజకీయంపై ప్రభావం పడుతుందని ముందే అర్థమైన అప్పటి టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరుడు వెనక్కు తగ్గలేదు. పార్టీకి ప్రాంతీయ భావన కంటే జాతీయ భావన ముఖ్యమన్నాడు. ప్రాంతీయ భావజాలంతో ఎదిగిన పార్టీకి బాయ్ బాయ్ చెప్పాడు. దీనికి జాతీయం ముసిగేసి ఇప్పుడు ఆ పార్టీని మూలన కూర్చోబెట్టాడు. అసలు తెలంగాణ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణ బరువై భారతీయాన్ని భుజానికెత్తుకొని భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేసుకుని చేజేతుల చేటు తెచ్చుకున్నాడు ఈ ఉద్యమ నేత. అధికారం ఇచ్చిన అహంభావమో, పాలన పంచిన సంపదో కానీ ఏకంగా పార్టీ పేరునే మార్చేసుకుని చేతులు కాల్చుకున్నాడు కేసీఆర్. రాష్ట్ర విభజన కోసం తప్పించి తెగించిన ఆ నేతను ఇప్పుడు ప్రజలు వద్దన్నారు. అసలు పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతుంది నాటి కేసీఆరేనా, నాటి తెలంగాణ చాణక్యుడేనా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీనో, తెలుగుదేశం పార్టీనో, బీజేపీనో తెలంగాణ ప్రజలు వద్దంటే రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని సమర్థించుకోవచ్చు. ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ఆత్మ గౌరవం మీద వెలసిన పార్టీని ప్రజలు చీకొడితే దీన్ని ఎలా చూడాలి? అన్ని పార్టీల ఓటమికి, బీఆర్ఎస్ అపజయానికి సారూప్యతలు ఎంచాల్సిన అగత్యం ఇక్కడ ఉందని భావించాల్సిన అవసరం లేదు. పార్టీ పేరు మార్పుతో తెలంగాణకు తనకు తాను దూరం జరిగారన్న భావన
జనాల్లో బలంగా నాటుకుంది. ఈ ఒక్క కారణంతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందని ఇక్కడ చెప్పడం లేదు. దీనికి తోడు ఎడతెగని అవినీతి, విచ్చలవిడి పెత్తందారీ విధానాలు, పాలనలో కుటుంబ జోక్యం, గ్రూపు రాజకీయాల కుంపట్లు, మీడియా అణచివేత ఇవన్నీ కేసీఆర్ పాలనకు చరమాంకం పలికాయి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చాయి. తాజాగా పార్టీ పునరుత్తేజం కోసం రజతోత్సవానికి రావాలని స్వాగతదారులు తీస్తున్న ప్రజల్లో ఏమంత ఉత్సాహం కనబడడం లేదు. పహల్గాం విషాద సందర్భాన్ని పక్కన పెడితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు మాత్రం సభలు, సందడులు, సంబురాల్లో తూగిపోతున్నది వాస్తవం. బల ప్రదర్శనతో సభను విజయవంతం చేయాలని తప్పిస్తున్నది నిజం. ఎల్కతుర్తి సభకు జనాల తరలింపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నది వాస్తవమే. ప్రస్తుతం అధికారం కోల్పోయిన పార్టీ తిరిగి పాలనా పగ్గాలు చేజిక్కించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇది నిజమే. రాజకీయ చదరంగంలోని ఎత్తుగడల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్కతుర్తి రజతోత్సవాలకు కూడా స్థానం ఉంటుంది. ఇది కూడా నిఖార్సైన నిజమే.